క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తర్వాత కూడా వెంకటేష్ సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా? 300 కోట్లు హిట్ వచ్చిన వెంకీ మౌనం వెనుక అసలు కారణం వేరే ఉందా? దర్శకులు సిద్ధంగా ఉన్నా, నిర్మాతలు రెడీ ఉన్నా, ఆ పర్సనల్ రీజన్ తోనే వెంకీ నెక్స్ట్ సినిమా ఇంకా ప్రకటించలేదా? అసలు ఈ సీనియర్ హీరో గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి? వెంకటేష్ తర్వాతి సినిమా ఏంటి? మామూలుగా అయితే వెంకీ మామ నెక్స్ట్ సినిమా గురించి అంత ఆసక్తి ఉండేది కాదేమో. కానీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. కానీ వెంకీ నెక్స్ట్ సినిమా కోసం ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదేమో. దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. సంక్రాంతికి సైలెంట్గా వచ్చి వైలెంట్గా ఇండస్ట్రీ హిట్ కొట్టారు వెంకటేష్. అసలెవరూ ఊహించని స్థాయిలో 300 కోట్లు వసూలు చేసి పండక్కి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దాంతో వెంకీ నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుందా అనే ఆసక్తి మొదలైందిప్పుడు. ఈయన కోసం 4 ప్రొడక్షన్ హౌజులైతే వేచి చూస్తున్నారు. కానీ ఏదీ కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ ఏంటి అని అడిగితే చూద్దాం మెల్లగా, కంగారేం లేదు అన్నారు ఈ సీనియర్ హీరో. కాకపోతే మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, స్వప్న సినిమాతో పాటు సురేష్ ప్రొడక్షన్స్లో వెంకీకి నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే వెంకీ బ్రేక్కు కారణం కాలి నొప్పి అని తెలుస్తోంది. చాలా రోజులుగా నీ ఇష్యూతో బాధపడుతున్నారు వెంకటేష్. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు వెంకీ విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. సమ్మర్ తర్వాతే ఈయన కొత్త సినిమా మొదలు కానుంది. ఇప్పటికే మాస్ జాతర ఫేమ్ భాను భోగవరపుతో పాటు హరీష్ శంకర్ కూడా ఈ హీరోకు కథలు చెప్పారని తెలుస్తోంది. మొత్తానికి తర్వాతి ప్రాజెక్టు ఎప్పుడున్నా మరోసారి వింటేజ్ ఫ్యామిలీ కథతో రావాలని చూస్తున్నారు వెంకటేష్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.